సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే బతుకమ్మ పండుగ ఉన్నది కదా, దాని గురించి పువ్వుకైతే పోతున్నాము. కానీ పువ్వు వేయడలేదు, కానీ ఫోన్ అయితే పోతున్నాము. ఎలక్ట్రిక్ మీద ముగ్గురం పోతున్నాము, బండి జరుగుతలేదు. చలో ముంగడిపోయినాక వీడియో అయితే ఆన్ చేస్తా. కానీ పువ్వు అయితే ఎక్కర్లేదు, చూద్దాం ఏమన్నా ఉంటుందా, దొరకదా అని చూద్దాము. అదా ఇటు పువ్వు పెట్టున్నది గైస్. మేమైతే పువ్వు కోసం వచ్చినాము. ఇక్కడ పువ్వు లేదు, ఓన్లీ చెట్లు అయితేనే ఉన్నాయి అంతే. చూడండి ఇగో ఇవన్నీ చెట్లే, ఈడికని చెట్టు కిందికి ఎడ్చాడు ఉన్నాయి, మొత్తం చెట్లే. కానీ ఏం లేదు అనమాట. పువ్వు దొరకకపోవడము ఈ ఇయరే కొనుకొచ్చుడు అవుతుంది ఇక పక్క. చదువు హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మా ఊర్లో సద్దుల బతుకమ్మ మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఈ వీడియోలో మీరు చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా వాళ్ళని అయితే గల్లీ గల్లీకి బతుకమ్మలు పెట్టుకొని ఆడుతున్నారు. ఏం చేస్తున్నారు ఏమో, ఏం అర్థం అవుతలేదు. స్వామి రేపు ఏమేమి ఉన్నది? రేపు యజ్ఞం, ఇంకా యజ్ఞము, హోమము, అన్న సంతర్పణ. రేపు ఇట్లా ఆ వీడియో ఇట్లా వస్తుంది చూడండి. అక్కడ ముంగట అయితే బతుకమ్మలు అయితే ఆడుతున్నారు. అదే అది గింపులేదా, అది ఎట్లుందో బతుకమ్మ మొత్తం ఆమామ చేస్తున్నారు. జంగారాల గల్లీకి ఒక బతుకమ్మ ఆడుతున్నారు. సో గాయ్స్, ఇదైతే మెయిన్ కష దగ్గర అయితే ఆడుతున్నారు. హాయ్ బ్రో. వీళ్ళైతే ఆడుతున్నారు. మొత్తం మా చిత్రాలు గల్లీ మొత్తం ఉండడం అనేది ఇక్కడనే అనమాట. ఇక్కడ ముందు ఆడ ఆపిడ మా ఊరు ఎంత మా కాలనీ గల్లీ లేక ఇవి ఇక్కడ ఆడుతుర్రు. గైస్ ఇప్పుడే స్టార్ట్ అయింది, మొత్తం సౌండ్ ఇట్లా స్టార్ట్ చేసారు, అన్ని తీసుకొని పైన వెళ్తారు. గైస్ ఇది మెయిన్ మా దగ్గర, ఇక్కడనే అన్ని కలుస్తాయి. అక్కడ కొన్ని ఆడుతున్నారు, ఇక్కడ ఇంకా మా గల్లీ సైడ్ నుంచి వచ్చిన ఇక్కడికి
ఇక ఇదే ఎంట్రీ చెరువు దగ్గర దాకా. సో గాయ్స్ ఇదైతే మా ఊరు చెరువు అనమాట. ఇప్పుడు ఇడికి తెస్తాం బతుకమ్మను. అందరూ ముంగట వచ్చేసి టిఫిన్ అయితే తీసుకొని వచ్చేసినాము. ఇదే అనమాట గన్నేరు చెట్టు. ఇప్పుడు ఇడికి వచ్చి పూజ చేసి చెరువులో వేసేస్తారు. ఇదే అనమాట చెరువు. సో గాయ్స్ ఇప్పుడైతే మేము చెరువు కట్ట మీద కూర్చున్నాం కదా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వ్యూ అయితే. ఇప్పుడైతే చెరువు పక్కనే ఉండి ఇప్పుడు టిఫిన్స్ అయితే తెచ్చుకొని మేము టిఫిన్స్ అయితే తెచ్చుకున్నాము. ఇప్పుడు ఇక్కడ తిన్న ఫీల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూపు అయితే ఏంటంటే ఇప్పుడు బతుకమ్మ తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ దేవుడి దగ్గర చేస్తారు, గంగమ్మ కలిపి పూజ చేస్తారు. ఫస్ట్ పూజ చేసిన తర్వాత చేపలు అదే చెరువులో కొంచెం ఫుడ్ వేస్తారు చేపల కోసం అని చెప్పి. తర్వాత అందరం కూర్చొని తింటారు. ఆ టిఫిన్ సద్దుల బతుకమ్మ అంటే డిఫరెంట్గా ఉంటుంది. దాంట్లో అన్ని పెరుగు అన్నీ మిక్స్ చేస్తారు, బాగుంటుంది. అందరూ ఫస్ట్ షేర్ చేసుకుంటారు, ఒకరు షేర్ చేసుకుంటారు. తర్వాత కూర్చొని చెరువు పక్కనే చెరువు కట్టు పక్కనే కూర్చొని తింటారు, బాగుంటుంది. మళ్ళీ స్టార్టింగ్ పప్పలారం అనేది ఇస్తారు. తర్వాత ప్లస్ డప్పులు వాళ్ళకి అందరూ అంతా కలిసిపోతారు అన్నమాట. ఇవన్నీ పక్కన పెట్టేసి అందరూ కలిసిపోతారు. హిందూ పండుగలు అంటే కలిసిపోవడం అంతే, బాగుంటుంది. జై హింద్. జై హింద్. సో గాయ్స్ మా వాళ్ళు అయితే వచ్చేసారు. సో అందరూ అయితే నిండిపోయారు అక్కడ. ఆడికైనా ఒక్క నిమిషం ఫస్ట్ ఇలా అయిపోండి. ఏం కాదు లేకపోయింది అమ్మా కదా మెటు. సో గాయ్స్ ఫైనల్ అయితే మేము ఇంటి నుంచి తెచ్చిన సద్దన్నం అయితే ఇదే అనమాట. అందరూ తింటున్నారు. ఆల్రెడీ సో గాయ్స్ మేమైతే చాలా చేసినాం తినడం అయితే. చాలా బాగుంది. చాలా 10 రకాలు ఉన్నాయి దీంట్లో. వైట్ రైస్, చట్నీ, ఇదొక పులిహోర, పులిహోర, గుమ్మడికాయ, పులిహోర, రైస్, చట్నీ. నా దాంట్లో ఆల్ మిక్స్ ఎట్లా మొత్తం బాగుంది. ఇది చూడండి ఒకసారి. స్కూటీ నుంచి లైట్ తీసుకొని రింగ్ లైట్ పెట్టినాం. సద్దుల బతుకమ్మ సద్దులు ఇప్పుడే తిన్నాం. మీకు కావాలంటే చెప్పండి, పార్సల్ సెండ్ చేస్తాం. కానీ సబ్స్క్రైబ్ చేయాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఇదైతే మీరు అందరూ మా బతుకమ్మ వ్లాగ్ చూసారని అనుకుంటున్నాను. అందరూ చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో గాయ్స్ ఫైనల్ అయితే అయిపోయింది బతుకమ్మ సెలబ్రేషన్ అయితే. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చలో నెక్స్ట్ ఇంకో వీడియోతో మేము ముందరికి వస్తాం. చలో.